హలో అండి, అందరికీ నమస్కారం. మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం, అంటే వరల్డ్ వైడ్గా ఒక 10% విమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది స్టార్టింగ్ లెవెల్లో చాలా చిన్న సమస్యగా ఉండి ఉన్న కొద్దీ కూడా ప్రాబ్లం అనేది పెద్దదైపోతుంది. అది ఎలా అంటే పీసీఓఎస్గా చేంజ్ అవుతుందండి. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఫస్ట్ మనం పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి అనేది పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయిన అంటే ఒక చిన్న ఏజెస్ నుంచి కూడా ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఇలా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఏర్పడి దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా. దీనివల్ల ఏమవుతుంది అని అంటే అబ్డామినల్ పెయిన్ ఉండడము, ఇంకా ఓవర్ బ్లీడింగ్ ఉండడము, ఆ బ్లీడింగ్ కూడా ఎక్కువ రోజులు ఇలా కంటిన్యూగా అవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయండి. వీటి వల్ల ఏంటంటే 5 days నార్మల్గా ఎట్లా అంటే పర్ డే ఒక 3 to 4 pads 5 వరకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా క్వైట్ కామన్ అనమాట. బట్ అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారా లేదా ఏంటి అన్నది మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కనుక, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల విషయాల్లో ఇలాంటివి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి స్టార్టింగ్ లెవెల్లోనే. ఇంకా ఏంటి అని అంటే పెద్దవాళ్ళైనా కానివ్వండి, పల్లెటూళ్ళలో చాలా ఒక అపోహ ఉంటుంది. ప్రతిదీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎలా చెప్తే ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నది కొంచెం అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే ఇవనేది ఈ ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండడం కూడా రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఒక క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంత ఇబ్బంది పడే కంటే కూడా స్టార్టింగ్ ఒక ఇబ్బంది ఉన్నప్పుడే, స్టార్టింగ్ లెవెల్లో ఉండగానే దానికి తగినట్టుగా ఎగ్జామ్ చేయించుకోవడం, మెడిసిన్ కానీ అలాంటి ఏదో ఒకటి వాడుకొని దాన్ని ఏంటంటే పీసీఓడిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. లేదు అని అది పూర్తిగా క్యూర్ చేయడం అనేది కనుక చాలా వరకు కష్టం. బట్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చేసుకుంటూ ఉండాలి. లేదు అని అంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ అండి ప్రాబ్లం. దీనికి మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి దానివల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఈ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ పీసీఓఎస్ అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీనివల్ల ఏంటంటే ఇది పీసీఓడి అనేది ఎక్కువ ఇలా ప్రొలాంగ్ చేసుకుంటా ప్రాబ్లం అనేది పీసీఓఎస్గా కన్వర్ట్ అయిపోతూ ఉంది. ఈ పీసీఓఎస్ వలన ఏంటంటే సిస్టులుగా ఏర్పడడం లోపల, ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోతుందండి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వలన. ఇది కొన్నిసార్లు రకరకాల క్యాన్సర్స్కి కూడా ఇవి దారితీస్తుంది. సో స్టార్టింగ్ లెవెల్లో ఉండగానే, పీసీఓడిలో ఉండగానే దాన్ని కరెక్ట్ టైంలో ఎగ్జామిన్ చేయించుకోవడం అనేది, దానికి తగ్గ మెడిసిన్ వాడటము, ఇంకా మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ అనేది చేసుకోవటము, ఇలాంటివి కంపల్సరీ మనం చేయాలండి. అలా అయితే మాత్రమే దీన్ని మనం కంట్రోల్లో ఉంచగలము. ఒక 4 years నేను చాలా సఫర్ అయ్యానండి ఈ ప్రాబ్లం వల్ల. 20 days అలాగా బ్లీడింగ్ అనేది ఉండడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేశాను. సో ఫస్ట్ మనం చేంజెస్ చేసుకోవడంలో, పీసీఓడిని క్యూర్ చేసుకోవడానికి, కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం చేయవలసిన వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మన లైఫ్ స్టైల్, అంటే ఫుడ్ చేంజెస్ అనేది కొంతవరకు చేంజెస్ చేసుకోవాలండి కంపల్సరీ. ఫుడ్ చేంజెస్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మనం నైట్ వరకు కూడా ఫుడ్ అనేది చేంజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకనంటే సాంప్రదాయ వంటలు అనంటే ఇడ్లీ, దోశ, వడ, ఇవి హైలీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అనమాట. ఈ ఫుడ్స్ని కొంచెంగా అవాయిడ్ చేయడం మంచిదండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ అవసరమేనండి, కానీ ప్రోటీన్ సోర్సెస్గా ఇవి మాత్రమే కాకుండా ఫ్రూట్స్, ఇంకా వాటర్ రిచ్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వాటి మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రోజులు ఆ ఫుడ్ అనేది మెయింటైన్ చేయగలగాలి. అదే ఫుడ్ని తీసుకోవటం వల్ల మీరు చాలా వరకు
ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలరు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ హెయిర్ రావడము, ఇంకా నెక్ ఈ స్కిన్ పైన ఏంటంటే బ్లాక్గా ప్యాచీగా అవడము, రఫ్గా అవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే చాలామంది అనుకుంటారు హైజీన్గా ఉండకపోతేనో లేకపోతే ఇట్లా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అదంతా కాదండి. అకాంతోసిస్ అగ్రిగెన్స్ అనే ఒక ప్రాబ్లం అన్నమాట. అది ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ని కూడా మీకు ముందుగానే వార్న్ చేస్తుంది. ఒక వార్నింగ్ లాంటిది అన్నమాట, ఒక సిగ్నల్ లాంటిది. సో మీరు అలర్ట్ అయ్యి ఏంటంటే దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దానికి మెడిసిన్ కానీ ఏదైనా సరే ముందుకు తీసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్ అండి. ముందు ఎర్లీ మార్నింగ్ ఒక 40 మినిట్స్ ఏదో అయినా సరే, యోగా కానివ్వండి, మీకు నచ్చిన ఎక్సర్సైజ్ కానివ్వండి, కంపల్సరీ చేయడం అనేది చాలా మంచిదండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా సన్లైట్ మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నవేనండి. ఇవన్నీ కూడా మనం ఏం కొత్తగా ఏమి చేసినవి కాదు. సూర్య నమస్కారాలు చేయడము కంపల్సరీ. మార్నింగ్ ఒక 40 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఫుడ్ చేంజెస్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇట్లా సాలెడ్స్ కానివ్వండి అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉండండి. మొలకలు తీసుకోవటం అలాంటివి చేస్తూ ఉండండి. కానీ ఏంటంటే కంటిన్యూ చేయడం అనేది, ఒక ఏదో 2 రోజులు తినడం మళ్ళీ మానేయడం అలా కాకుండా కంటిన్యూగా తీసుకోవడం అనేది మెయిన్ అండి. అది మాత్రం నేను కూడా ఈ పీసీఓడి ప్రాబ్లంతో చాలా ఇయర్స్, నియర్లీ ఒక 4 ఇయర్స్ నేను సఫర్ అయ్యానండి. బట్ ఒక 4 to 5 months నుంచి నేను చాలా స్ట్రిక్ట్గా ఈ ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇలాంటివి నా లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ అనేవి తీసుకొచ్చిన తర్వాత నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడము, ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడ్డాననే చెప్పాలి. నేను కూడా డిఎన్సీ చేయించుకున్నాను. ఇలా చాలా అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ పీసీఓడి అనేది ఎంత సఫర్ చేస్తుంది అని అంటే, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి ఏమంటారు, గర్భసంచి తొలగించడం అనేది ఒక సాంప్రదాయమైనటువంటి ఒక పద్ధతిలాగా మారిపోయింది. అంత ప్రొసీజర్ వరకు మనం ఎందుకు వెళ్ళాలి? స్టార్టింగ్ ఒక లెవెల్లోనే ఉండగానే ఈ ప్రాబ్లం అనేది మనం క్యూర్ చేసుకోవడానికి మనవంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి కంపల్సరీ. అది ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఒక్కటే మార్గం కాదు. మనం ఎంతవరకు కూడా మన హెల్త్ విషయంలో మనం ఎంత ఇది చేస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఒక స్కిన్ మీద ఒక చిన్న ప్యాచీగా ఒక లైన్ వస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వేలకు వేలు ఖర్చు పెట్టి అన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా. అదే మనకి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది, ఇలా మంత్లీ ఇలా మనం సఫర్ అవుతూ ఉన్నాము, పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తున్నాయి అన్నప్పుడు ఒక 1000 రూపీస్ పెట్టి కన్సల్టేషన్ తీసుకొని మనం ఏదైనా సరే మన ప్రాబ్లం అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, ఇంకా అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించాలి కదండి. కంపల్సరీ మన మీదే మన ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కంపల్సరీ ఇలాంటి విషయాల్ని పట్టించుకొని మనం అన్నీ కూడా స్టార్టింగ్ లెవెల్లో ఉండగానే పీసీఓడి అనేది క్యూర్ చేసుకోవడానికి మీ వంతుగా మీరు ముందుగా ఎగ్జామిన్ చేయించుకోవడం, మీ హెల్త్ పట్ల మీరు ఒక అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఇవి రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీసి, ఇంకా పీసీఓఎస్ అంటే రకరకాల క్యాన్సర్స్కి కూడా దారితీస్తుంది. ఇంకా అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అబార్షన్స్ అవడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటే ఎగ్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటాయి కదండి, అవి ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల, మెచ్యూర్ అవ్వకుండానే సరైన ఇదిలో రీతిలో తయారవ్వకపోవడం మూలంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడడం వల్ల, ఇమ్మెచ్యూర్గా ఎగ్స్ ఉండడం వల్ల ఎక్కువ అబార్షన్స్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో మంచి కేర్ తీసుకొని ప్రాబ్లమ్స్ అనేది అంతవరకు రాకోకుండా ముందుగానే సరైన పద్ధతిలో ఎగ్జామినేషన్స్ అనేవి చేయించుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్, ఇంకా మన లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకొని
ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేశానండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.